విద్యను వైద్యను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక ఇంటికి వెలుతురు ఉండాలి అంటే విద్య ఉండాలి. మనం చేస్తే ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయొచ్చు, కానీ మరి ఫ్యామిలీలో అందరికీ హెల్ప్ చేయాలి అని అంటే మరి మండలంలో మొత్తం అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న రీసెంట్గా మేము పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎగ్జామ్ కిట్ ఇవ్వడం జరిగింది. దాంతో మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది. అలాగే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ మేము గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది. పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం సంపాదించుకున్న దాంట్లో ఒక 50% అయినా మనం దానం చేసుకుంటే మనకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ హ్యాపీనెస్ కోసమే మేమిద్దరం వెయిట్ చేస్తాం. దాని గురించే ప్రతి పని ఎక్కడున్నదని వెతుక్కొని మరి చేయడం జరుగుతుంది. పని చేయడంలో ఉన్న ఆనందం అది చేసిన వారికే తెలుస్తుందండి, చూసే వారికి మాత్రం తెలియదు. ఎందుకంటే మనం మోసే బరువు ఆ మనిషికి ఎట్లయితే తెలుస్తుందో ఇప్పుడు పని చేసే వాళ్ళకు కూడా దాని బాధ్యత కూడా అంతే విధంగా తెలుస్తుంది. ఆ సంతోషం కూడా చేసే వాళ్ళకే దక్కుతుందని మేము అనుకుంటున్నాము. అందుకోసమే మేము ఆ తృప్తిని వెతుక్కుంటూ ఈ జయన్న ఫౌండేషన్ ద్వారా విద్యను వైద్యను ఎంచుకున్నాము. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా స్కూళ్ళల్లో పిల్లలకి వాటర్ తాగక కిడ్నీ ప్రాబ్లమ్స్, యూరిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఈ ఫ్లోరైడ్ తోటి చాలామందికి బోన్స్ అరగడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. రేపు మన భవిష్యత్తుకి ఉపయోగపడే మన యువత చిన్నపిల్లలు వాళ్ళందరి ఆరోగ్యంగా ఉండాలంటే మన వంతు సహకారం మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఆ వాటర్ తాగి వాళ్ళ అనారోగ్యం కాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకునే ఉండాలి అని చెప్పేసి అక్కడ బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకుండా అండి కందుగుల స్కూల్లో 10 మంది స్టూడెంట్స్ అడ్డంగా ఉండి యూరిన్ చేసే పరిస్థితి వస్తుంది 10th క్లాస్ పిల్లలకి. అసలు అది చూసి మా వారు ఆ రోజు స్కూల్కి పోయి అది చూసిన తర్వాత అసలు అదే రోజు మాట్లాడి వెంటనే ఒక 3 days 4 daysలో మనం వాష్రూమ్స్ కట్టియడం, అలాగే వాటర్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి ట్యాంకర్ పెట్టించి వాళ్ళకి వాటరును వాష్రూమ్స్ కట్టియడం జరిగింది. ఆ పిల్లలు ఎంతో హ్యాపీనెస్ ఫీల్ అయినరు. ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెయింట్ వేయడం కూడా జరగకపోతే ఈ దోమలు అవి గుట్టి కూడా వాళ్ళ పాపం పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. అందుకోసం వాళ్ళ కోసం కూడా పెయింట్ వేయడం జరుగుతుంది. ఇది మా జయన్న ఫౌండేషన్ ద్వారా మాకు చేతనైనంత మేము చేసి అందులో మా తృప్తిని వెతుక్కుంటూ మేము హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేమైతే హ్యాపీగా ఉంటున్నామండి. కొంతమంది మమ్మల్ని చూసి అరే వీళ్ళకి ఏమొస్తుంది ఇట్లా చేసి అని అనుకుంటున్నారు, కానీ అట్లా చేస్తే ఏమొస్తుంది అనేది అది మాకు మాత్రమే తెలుసు. వీళ్ళు ఇట్లా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది, వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఒక మనిషికి హెల్ప్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ మాకే తెలుస్తుంది కాబట్టి అది మేమే చేస్తున్నాము. మా జయన్న ఫౌండేషన్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, మేము చేయాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం. సర్పంచ్ గారు